నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రోజుకొక విందైన వార్తలు. అటు ట్రంప్ నుంచి ఒక ప్రకటన, ట్రూత్ సోషల్ మీడియా అని ఉన్నది. వీళ్ళు ఎక్స్ వేదికగా ఇరాన్ వాళ్ళు, ఇప్పుడు ఇజ్రాయిలు, ఇక నేను మధ్యవర్తి ఉంటా, నేను అన్నీ ఎత్తాను, ఒక టై కట్టుకొని కోటేసుకొని 2 ఇంచ్ మంది మేకప్ చేసుకొని వాడు పాకిస్తాన్ వాడు. ఇక విషయం ఏది అర్థం కాదు మనకు, ఏది చెప్పాలి ఏది చెప్పొద్దు, ఏది వినాలి ఏది వినొద్దు, ఇవే ఉన్నాయి. మనకందరికీ కన్ఫ్యూజ్ అదే ఉన్నది. యుద్ధం ఆపి జలసంధి తెరుస్తాం, అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన. ఓకే, వాడు మళ్ళీ గొల్లెం పెడతాడు, వాడు ట్రంప్ గాడు. వాళ్ళు తెరుస్తామన్నా మళ్ళీ వాడు గొల్లెం. మాకు గొల్లెనికి వీడేం చేస్తారు, తాళం వేస్తారు. ఇక మేము దీనది ఏం చేసుకుంటామో చేసుకోపోనాడు. ఇట్లా తయారయ్యింది వీళ్ళు. ప్రపంచాన్ని ఆగని చెప్తున్నారు తప్ప ఏం లాభం లేదు. అమెరికాలో నెలకొన్న ప్రతిష్టంభనను తెరదించేందుకు ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. యుద్ధాన్ని ముగించి కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరుస్తామని, అయితే అనుసంబంధిత చర్చలు మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేయాలని ఆ ప్రతిపాదనలో కోరినట్టు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ తన కథనంలో పేర్కొంది. ఈ ట్రంప్ గాడు పట్టుకునేది అదేనా? అణువుకు సంబంధించిన మొత్తం మేము చదువుకొని పోతాం అమెరికాకు, నీ దగ్గర ఏది ఉండొద్దురా అని వాడు కూయేవాటే. నువ్వు అది తప్ప సావిత్రిదేవి మన ప్రాణం, నీ భర్త ప్రాణం తప్ప అని రావణుడు యముడు అంటుంటే, నాకు మాత్రం అదే. ఇట్లా ఇద్దరి మధ్యలో మోపోయింది. యముడు తయారైంది వీడు ట్రంప్. వీడు అదే కావాలని వీడు కూర్చుంటాడు, అది తప్ప మిగతా ఏదైనా సరే అని వాడు ఇరానోడు. యముడు తయారైపోయాడు ప్రపంచానికి, అమెరికా వాళ్ళకి. చర్చల్లో నిలిచిపోయిన పరిస్థితిని అధిగమించడంతో పాటు అణు రాయితీల పరిధిపై ఇరాన్ నాయకత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగే వ్యూహంలో భాగంగానే ఇరాన్ ఈ ప్రతిపాదన చేసింది. యాక్సియోస్ తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనకు అమెరికా అంగీకరిస్తే భవిష్యత్ చర్చల్లో ఇరాన్పై ఒత్తిడి తెచ్చే అవకాశం అధ్యక్షుడు ట్రంప్ కోల్పోతారని నివేదిక పేర్కొంది. ఇక ఇది అరే నీ ప్రాణం మీదకి వస్తుందిరా ట్రంప్, నీ వాళ్ళే నిన్ను చంపేటట్టున్నారా, ఒప్పుకో, విధవ వేషాలు వేయకు. ఈ పరిణామ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ తన జాతీయ భద్రతా విదేశాంగ విధాన బృందంతో సోమవారం సిచ్యువేషన్ రూమ్లో ఉన్న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు 3 అధికారులు వెల్లడించారు. చర్చల్లో ప్రతిష్టంభన తదుపరి చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్పై నావికా దిగ్బంధాన్ని కొనసాగిస్తామనే సంకేతాలు, చమురు ఎగుమతులు అడ్డుకోవడం ద్వారా ఇరాన్ను లొంగదీసుకోవచ్చని అమెరికా భావిస్తోంది. వీడు చెప్పేది ఒకటి, వాడు చేసేది ఒకటి. ప్రేక్షకులారా, అసలు ఎన్నడో యుద్ధం ఆగేది. అణు సామర్థ్యాన్ని పూర్తిగా మీ నుంచి తొలగిస్తాము, అణు పదార్థాలన్నీ మేము మోసుకొస్తామని వీడు ట్రంప్. అది తప్ప మిగతాది ఏదైనా అడుగు అని వీడు ఇరాన్. ఇద్దరి మధ్యలో ఏమవుతుందంటే ప్రపంచాన్ని ఆగం చేస్తున్నారు. ఎందుకు ఇప్పటికైనా పోతుందా అంటే, ఇప్పటికైనా ఇది జలసంధి తెరుస్తామని ఇరాన్ ప్రకటించినా మళ్ళొక క్వశ్చన్ మార్క్. అణు సామర్థ్యాన్ని ముట్టకుండి దాని సంగతి తర్వాత చెప్తే మేము తెరుస్తామని ఇరాన్ అంటే, ట్రంప్ ఇప్పుడు రూమ్లో కూర్చొని వాళ్ళ మీటింగ్ ఉందండి ఇవాళ రాత్రికి. ఆ మీటింగ్లో మళ్ళీ ఏమంటాడు, అణు వ్యవస్థను మేము తీసుకొని పోతాం, అది తప్ప ఇది వీడు, అది తప్ప ఇది తప్ప, ఇది తప్ప అది తప్ప అంటే మనల్ని ఆగం చేస్తున్నారు. ఇద్దరు సన్నాసులు, విధవలు ఆగం చేస్తున్నారు మనల్ని. ఏమంటారు ప్రేక్షకులారా? జలసంధి తెరుస్తా అని ఇరాను, అణు సామర్థ్యం గురించి, అణు వ్యవస్థ గురించి మాట్లాడకని ఇరాన్, మాకు అదే కావాలని ట్రంప్. అసలు ఇప్పటికైనా కొలిక్కి వస్తుందా రాదా? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.